నమస్తే మాస్టర్స్. రామకథ రసవాహిని, అందులో అరణ్యవాసం కంటిన్యూషన్ అవుతుంది. సీతను తోడ్కొని లక్ష్మణ గుహులతో కలిసి భరద్వాజ ఆశ్రమమునకు ప్రవేశించిరి. ఎంతో కాలంగా రామదర్శనముకై వేచియుండినట్ల భరద్వాజ మహాఋషి ఆశ్రమ ద్వారమునకు ఎదురుగా రావడం చూసి రామచంద్రుడు ఆ మునికి నమస్కరించెను. భరద్వాజుడు ఎంతో ఆప్యాయంగా రాముని కౌగిలించుకొని అతని ప్రేమతో తన ఆశ్రమంలో ప్రవేశించమని కోరెను. రామచంద్రుడు అందులోగా ఆనందించి ఆశ్రమం లోపలికి వెళ్ళి వారి వారి హోదాలకు తగినట్ల పూర్వమే సిద్ధపరిచిన ఆశ్రమాలపై కూర్చుండబెట్టుకొని భరద్వాజుడు కుశల ప్రశ్నలు అడిగి తన మనోభీష్టమున ఈనాటికి ఏడేరినదని ఋషి ఆనందించెను. తమ శిష్యులతో సహా కందమూలాలను తెప్పించి సీతారామ లక్ష్మణులకు గుహులకు ఇమ్మని తెలిపాను. ఈ విధంగా ఋషి శ్రీరాముల సేవ చేయొచ్చు ఆ రాత్రి అక్కడ గడిపాను. తెల్లవారు రామచంద్రుడు ప్రయాగ స్నానం చేసి వెళ్తూ ఋషిని కూడా రమ్మని కోరగా భరద్వాజ మహర్షి, స్వామి రామచంద్ర, ఏ దివ్య దర్శనముకై నేను ప్రయాగ ఒడిన నివసించి తపస్సు చేతును, ఏ పవిత్ర స్పర్శకై నేను యజ్ఞ యాగాది కర్తృవులను నాచరించితును, ఏ సంభాషణ నిమిత్తమై జపధ్యానములు చేసితును, ఆ దర్శన సంభాషణ స్పర్శలు నేడు ఫలించెను. ఇక నాకు స్నాన పానాదులు అవసరం లేదు. రోగము తీరిన తదుపరి ఔషధము సేవించు మూర్ఖుడును కాదు. నా భవరోగములు తీరెను. భగవంతుడిని కాంచెను అని తనలోని నిజభావమును ఆనంద బాష్పములతో రామచంద్రునకు తెలుపుచూ చూసి విని గుహుడు పరమ ఆశ్చర్యం నొంది, ఆహా, నేను ఎంత అదృష్టవంతుడినని తనలో తను ఆనందించెను. రామచంద్రుడు తన దైవత్వంను మరుగుపరుచుకుంటూ తాను సామాన్య మానవ మాతుడిగా భావించినట్లు నటించతొడిగాను. భరద్వాజ మహర్షి ఎన్ని విధముల రామతత్వమును వర్ణించినను రాముడు ఎవరో వేరే రాముడు అన్నట్టు తాను కానట్టు వినుచు, ఓ మునివర, మీచే నాదరింపబడిన వారందరూ గొప్పవారే, అట్టి వారందరూ సకల గుణ సంపన్నులు కదా అని జవాబు చెప్పుచున్న రామవాక్యములకు మునివాక్యములకు ఆశ్రమంలో చేరిన బ్రహ్మచారులు, సిద్ధపురుషులు, యోగులు, మునులు వినుచు ఆనందించుచు ఆశ్చర్యము ప్రకటించుచు ఉండేది. ప్రయాగ స్నానమును ఆచరించి ముని అనుమతిని తీసుకొని సీతారామ లక్ష్మణులు గుహునితో కూడి వనమునకు ప్రయాణమయ్యేది. భరద్వాజుడు తన ఆశ్రమం వేడి ప్రయాగ వరకు వచ్చి రామచంద్రుని కౌగలించుకొని వీడ్కోలు చెప్పాను. అప్పుడు రాముడు ముని ఆనతిని కోరి, స్వామి, మేము ఏ మార్గము పోయినా మంచిదో చెప్పుడన్నారు. ముని అందులోకి నవ్వి, రామచంద్ర, నీకు తెలియని మార్గములు ఈ లోకంలో లేవు కదా. మాయా మానుష వేషధారివయ్యి ఇన్ని నాటకములు ఆడుచున్నావు. నదిని అడిగితివి కనుక నన్ను అడిగితివి కనుక చెప్పుట నా కర్తవ్యం అని ఋషి శిష్యుల్ని పిలిచి నలుగురిని రామునికి దారి చూపుటకై పంపాను. ఆ నలుగురు ఈ రూపేణ రామచంద్రునితో ప్రయాణం చేయొచ్చు ప్రాప్తించిందని లోన ఆనందించిరి. ఇది మా పూర్వజన్మ పుణ్యమని తలచిరి. వారు ముందు దారి చూపుతూ నడుచుచూ వెళ్ళుచుండ సీతారామ లక్ష్మణులు గుహునితో వెనుక నడవదొరిగిరి. ఈ రీతిగా ఋషి శిష్యులు నలుగురు యమునా తీరమునకు వచ్చి రామచంద్రుని ఆజ్ఞ తీసుకొని వెనుకకు వెళ్ళవలసి వచ్చింది కదా అని విచారంతో వెనుకకు తిరిగిరి. సీతారామ లక్ష్మణులు ఆ ఋషి శిష్యులు సహాయమునకు ఆనందించి వారిని మనసారా దీవించి పంపిరి. యమునలో స్నానం చేయుటకు సంసిద్ధమయ్యిరి. ఇంతలో యమునా తీరము నివసించే గ్రామ ప్రజలు ఈ సుందర విగ్రహం చూసి వీరెవరా అని ఆశ్చర్యపడుతూ, వీరెక్కడి నుంచి వచ్చారో, వీరి నామధేయంలేమో అని అడుగుటకు సంకోచించుచు వారిలో వారు గుసగుసలాడుతూ ఉండేది.
సీతారామలక్ష్మణులు ఎవరిని చూడక వారి కార్యంలో వారు ముగించుకొని గట్టునకు వచ్చి గుహుడిని పిలిచి, నాయనా, నీవు వచ్చి చాలా సమయమైంది. ఇంకా అధిక కాలం మాతో గడుపుట మంచిది కాదు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించుకుంటే మంచిది. నీవిక గృహమునకు వెళ్ళమని రాముడు సెలవిచ్చాను. ఆ మాటలకు గుహుడు మారు మాట్లాడలేకపోయినాడు. చిక్కిన చింతామణి జార విడుచుకుందువా, నేనెంత దురదృష్టవంతుడో అని చింతించుచు రామాజ్ఞను కాదనలేక సీతారామ లక్ష్మణునికి నమస్కరించి వారి పాదధూళిని శిరస్సుపై చల్లుచుకొని గుహుడు వీడలేక వెళ్ళాను. గుహుడు వెళ్ళిన కొంత సమయానికి సీతారామ లక్ష్మణులు ప్రయాణం ప్రారంభించారు. ఇంతలో నాగలోకము దేవలోకము మించిపోయినట్టుగా ఒక పెద్ద పట్టణం వారి కంటికి కనిపించాను. అది ఏమని చింతించు ఆ పట్టణం సమీపించిన కొద్దీ ఆ పట్టణం యొక్క అందము, దాని చుట్టూ ఉన్న ఒక సౌందర్యమైన వనము వారిని ఎంతో ఆనందంలో ముంచాను. దగ్గరికి వెళ్ళగానే అది అమరావతి పట్టణం అని తెలిసి మరింత ఆనందించరు. నిజంగా ఇందులో నివసించేవారు సురులే కానీ మానవులు కాదని అనిపించరు. ఆ పట్టణం కన్నులు విందుగా చూస్తూ ఒక వృక్ష ఛాయలో కూర్చొని సీతారామ లక్ష్మణులు ఆ పట్టణం వాసులు అతి విచిత్రంగా చూస్తూ వీరెవరో దేవలోకం నుండి దిగివచ్చిరా అన్నట్టు ఆశ్చర్యపడుతూ తక్షణమే పట్టణంలో ప్రవేశించి, ఇట్టి వారి రాక మన గ్రామంకి ఎంతో శోభ అని తెలిపిరి. ఆ గ్రామమునకు ఎంతో శోభని తెలిపిరి. తక్షణమే ఆ పట్టణంలో తెలిపిరి విన్నవారందరూ గుంపులుగా వచ్చి చూసి పాలు అందించేవారు, ఫలం అందించేవారు, రెప్పవాల్చక చూసిన వారు అనేక విధములుగా సీతారామ లక్ష్మణులు దర్శించుకొని నిలుచుండిరి. వచ్చిన వారెవరూ వెనక్కు పారిపోలేకపోయేవారు. పోవుటకై మనసు ఒప్పక నిలిచిరి. అందులో ఒకరు ధైర్యం చేసి ముందుకు వచ్చి సీతారామ లక్ష్మణులను చూసి, అయ్యలారా, మీ చక్కటి శరీరములు చూడ రాజపుత్రుల లక్షణములు కనిపించుచున్నవి. అయితే మీరు ఈ సుకుమారితో కూడి పాదచారులై ఈ దుర్గమమైన మార్గములకు వచ్చుచున్నారు. పర్వతములు నదులు దాటి కఠిన ప్రయాణం సరుపుచుండ మీరు సామాన్య మానవుల వలె అనుమానపడవలసి వచ్చుచున్నది. సింహములు, పులులు, మదగజములు సంచరించి కారాడులో ఈ సుందర సుకుమారితో ప్రయాణం ఎట్లు చేయుచున్నారో అర్థమవటలేదు. మీకు బంధువులు ఎవరూ లేరా? లేక కన్నవారు పెంచినవారు ఎవరైనా లేకపోయిరా? నిజంగా వారే ఉండిన మిమ్మల్ని వీడియుందిరా, మిమ్మల్ని ఇట్లు పంపియుందిరా అని అనేక విధములుగా రామచంద్రుని ప్రశ్నించిరి. ఒక వనిత ముందుకు వచ్చి, ఓ రాకుమారి, నేను ఒక విన్నపం చేయుచున్నాను. స్త్రీ స్వభావం కనుక అడుగుటకు భయపడుచున్నాను. నా వినయమును మన్నింపము. మేము గ్రామస్తులం, మాకు మీ మాటలు నేర్పు తెలియదు. మీ దేహములు చూడ కాంతులతో నిండి మరకతములు, బంగారములు తమ కాంతులు వెరవు తెచ్చుకున్నట్టు కనిపిస్తున్నాయి. ఒకరి శరీరము శ్యామలము, మరొకరి శరీరము గౌరవర్ణము. మీకు ఈ చక్కదనమునకు కోటి మన్మధులు సైతం సిగ్గుపడగలరు. ఇంకా ఈ సుముకి మీకేమి కావాలనో తెలియదు. ఆమె సౌందర్యం సాక్షాత్ రతీదేవి ఉట్టిపడినట్లే కనిపించుచున్నది. ఆమె గుణగణములు, వినయ విధేయతలు పట్టి చూడ మాకెంతయో సిగ్గుగా ఉన్నది. కాన మీరు ఎవరో, మీకు ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చితిరో తెలిపి మా అనుమానమును తీర్చుడు అని ప్రార్థించాను. ఆ విధంగా స్త్రీ పురుషులు అతి విచిత్రంగా వాళ్ళను చూచుచూ వాళ్ళను 1000 ప్రశ్నలను వింటూ రామలక్ష్మణులు తమలో తాము నవ్వుకుంటూ ఉండేది. స్త్రీల వైపు తిరిగి జానకీదేవి, ఓ చెల్లెలారా, సహజ స్వభావం పచ్చని శరీరం గలవాడే లక్ష్మణుడు. అతడు నా మరిది, చిన్నవాడు. ఇక నీలమేఘ ఛాయతో లోకమునే మోహింపుచున్న కనులతో కమలలోచనుడు, విడుద భుజం గలవాడు. ఆ రాముని వైపు తిరిగి, అతడు నా ప్రాణనాథుడు అని తెలిపి తల క్రిందకి దించుకొనెను. అంతలో మరో యువతి, అమ్మ, మీ పేరు చెప్పరైతిరి కదా అని ప్రశ్నించగా, తన పేరు జానకి అని చెప్పగానే అక్కడ చేరిన వారందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, అమ్మ, పార్వతీ పరమేశ్వరుల వలె మీ దాంపత్యం అనుకూలంగా భూమికి శేషుడు ధరించినంత వరకు ఆచంద్రార్కం సౌభాగ్యవతిగా
ఉందువుగాక అని ఏకకంఠంతో ఆశీర్వదించిరి. రాముడు చేరిన మగవారితో కుశల ప్రశ్నలు కలిపి తమ రాక వనవిహారమనియు ఈ ప్రయాణం మాకు అత్యంత ఆనందమును సుఖము ఉన్నదనియు మాకెట్టి శ్రమ కూడాను లేవనియు తెలిపి వార్లకు సెలవు తీసుకొని తిరిగి వనములోకి ప్రవేశించ ప్రారంభించను. ఇక చేసినది లేక చేరిన స్త్రీ పురుషులు గృహాభి ముఖములయ్యిరి. సీతారామ లక్ష్మణుల గ్రామస్తులకు స్త్రీ పురుషులు వేసిన ప్రశ్నల గురించి మాట్లాడుతూ వారిలో వారు అప్రియుల యొక్క ప్రేమానురాగాలని వర్ణించుచు దారిని నడుచుచుండ్రి. ఇంతలో సీత మార్గయాసంచే బడిలి ఉండుట రాముడు చూసి ఒక చల్లని వటవృక్షం కింద విశ్రమించెను. ఆ వృక్షము సమీపన చక్కటి ప్రవాహం కలదు. తదుపరి రామలక్ష్మణులు వెళ్ళి కొన్ని ఫలములు తీసుకొని ఏరుకొని రాగా వాటిని ముగ్గురు భుజించి కిందనే విశ్రమించిరి. ప్రాతకాలం లేచి స్నాన సంధ్యాదులు పూర్తి గావించి ప్రయాణం సాగించిరి. దట్టమైన అరణ్యం, భయంకర పర్వతము, సెలయేళ్లు భయంకర శబ్దంతో ఉన్న అరణ్య గర్భము చేరి అక్కడ కొంత దూరంలో ఒక సుందరమైన పూల మొక్కలతో ఒక ఆశ్రమం కనిపించింది. దాని దగ్గరకు అతివేగంగా నడిచిరి. అది వాల్మీకి ఆశ్రమం. ఒకవైపు ఎత్తైన పర్వతం, మరొక వైపు లోతైన ప్రవాహం. ఈ రెండిటి మధ్య సుందరమైన ఆశ్రమం అతి శోభాయానముగా ఉండెను. మనోహరముగా ఆశ్రమం చూసి సీత ఎంతయో ప్రశాంతంగా తన హృదయము చల్లబడినట్టు గావించెను. వారు ఆశ్రమం తోటలో చేరిరన్న వార్త శిష్యుల ద్వారా వాల్మీకిలో నుండి బయటికి వచ్చిన ఋషిని సీతారామ లక్ష్మణులు చూసి నమస్కరించిరి. ఋషి కూడా పాత పరిచయం కలవారి వలె చెంతకు వెళ్ళి రాముని కౌగలించుకొని లోనికి ముగ్గురిని ఆహ్వానించెను. ప్రాణప్రియుడగు రాముని లక్ష్మణుని సీత సుఖాసనములపై కూర్చుండబెట్టి కందమూల ఫలములను తెప్పించి వారి ముగ్గురి ఎదుట పెట్టెను. సీతారామ లక్ష్మణులు వాల్మీకి ముని కోరికను అనుసరించి వాటిని భుజించి సంతోషించిరి. వారి ఎదుట కూర్చొని భుజించుచుండ వాల్మీకి మహర్షి కనులు కరువు తీరా రామచంద్రుని చూచు తనలో తాను అంతులేని ఆనందం పొందెను. చిరకాల వాంఛ నెరవేరినని ముని లోన పరమానంద భరితుడయ్యను. రామచంద్రుడు అతి వినయముగా మునీశ్వరులతో ఇట్లు విన్నవించెను. మునీంద్ర, మీరు త్రికాల జ్ఞానులు. నేను ఏ కారణం చేయి అరణ్యముకు ప్రవేశించను మీకు కరతలామకములే అయినను నా కర్తవ్యమును నేను నెరవేర్చుకుంటా. నా ధర్మమని రాణి కైకేయి తనను వనమునకు పంపిన విషయమును, తండ్రి యొక్క వాగ్దానము, భరతుని రాజ్యాభిషేకం మొదలైన విషయములు వరుసగా విన్నవించెను. ముని చిరునవ్వుతో తన ఆనందం వెలుగుచ్చి, రామ, వారి కోరికలు ఏ రీతిగా నెరవేరినో అట్లనే నేడు నా కోరిక ఫలించెను. మా తపస్సు నేటికి పండెను. కైకేయి కృతజ్ఞత పూర్వకమైన ఆనందమును అందింతుము అని మాటలు ముగించి కన్నులు మూసుకొని తనలో తాను పొంగి పొరలిపోయి ఆనందమును అణగదొక్కొంచు ఆనంద బాష్పములు నేత్రము నుండి రాల్చెను. శ్రీరాముడు, స్వామి, ఏ స్థలమున మమ్మల్ని నివసింపుమని తాము ఆజ్ఞ చేసిన ఆ స్థలములో మేము నివసించదము. ఎవ్వరికీ బాధ కలుగక, ఋషులు ఎట్టి ఇబ్బంది చేర్చక, నష్టకష్టములు వాటిల్లకుండా ఆ సంగతులు తాము విచారించి మాకు యోగ్యమైన స్థానం తెలుపుడు. అక్కడ ఒక పర్ణశాల ఏర్పరచుకొని కొంతకాలం గడుపును అని నిర్మలాంతరకరణంతో పలికిన ప్రియవచనములు ముని విని రాముడితో నిట్లు చెప్పాను. ఓ రామ, నేను ధన్యుడను. నీవు రఘుకులమునకు సేతువు వంటివాడు. నీవు ఎందుకిట్లా పలుకుచున్నావు? నీవు వేద మార్గములను పాలించేవాడు, రక్షించేవాడు. జానకి నీ మాయ, నీ ఇచ్ఛానుసారం ఆమె జగత్తుల సృష్టి, స్థితి, సంహారములు చేయుచుండును. చరాచరముల కాధారభూతుడు, సహస్ర శిరస్సు గల ఆదిశేషుడు లక్ష్మణుడు, ధర్మ సంస్థాపనకై దేవతల
మనోభీష్టమును సాధించుటకు మీరు ఈ రూపమును ధరించిరి. రాక్షస హృదయములను త్వరలో హతమార్చుదురు, సాధుత్వము పోషింతురు. ఓ రామ, ఈ లోక వ్యాపారములకు నీవు సాక్షిభూతుడు. జగత్తు దృశ్యము నీవు సాక్షివి. దేవతలు సైతం నీ తత్వం గుర్తించలేరు. ఇక సామాన్యులు నిన్ను తెలుసుకొనగలరా? ఎవరికి నీ వరప్రసాదమైన జ్ఞానం లభించునో వారే నిన్ను తెలుసుకొనగలరు. నిన్ను తెలుసుకున్న వారే నీ సామీప్యమును పొందురు. నీకు వికారములు లేవు. దైవ సజ్జ సహితార్థము నీవు మనుజ రూపం ధరించి సామాన్య రాజు వలె మాటలు చెప్పి చర్యలు చేయుచున్నావు. నీ చర్యలు చూసి మూర్ఖులు మోసపోదురు. నీవు చెప్పిన ప్రకారము సంచరించెదరు. నీ మాటలకు క్రియలకు భేదం లేదు. నీ వాడించు ప్రకారం మేము ఆడువారమే కానీ నిన్ను ఈ రీతిగా చేయమని, ఈ స్థానమని ఉండమని శాసించేవారెవ్వరు? రామా, మాటలతో మునులను సైతం మాయలో తోయుచున్నావా? ఏమి నీ లీల, ఏమి నీ నటన? నీవు కపట నాటక సూత్రధారివి. నివాస యోగ్యమగు స్థలము చూపమని తెలుపమని నన్ను నీవు కోరిటలో ఉన్న అర్థమేమియో బోధపట్టలేదు. నేను ఏ స్థలము చూపించగలను? నీవు లేని స్థలము ఒక్కటైనా కలదా? దీనికి జవాబు తెలుపుడు. అట్టి స్థలముండినా తప్పక నేను చూపించను అని రాముని చూచుచు ఆనందంతో స్తంభించిపోయాను. ఇట్లు పలికిన మునీశ్వరుడు ప్రియవచనములు రాముడు విని లోలోన నవ్వుకొన్ను. పునః మహాముని మందహాసంతో మృదుమధుర వాక్యంతో చెప్పనారంభించెను. ఓ రామ, నీ నిజమైన నివాస స్థలము భక్తుల హృదయము. ఇక నకారమునకు ఉత్తమ స్థానము చెప్పేదను వినుము. అచ్చట నీవు సీతాలక్ష్మణులతో కూడి నివసింపవచ్చును. నీ దివ్య చరిత్రము అటునట్లే మహానదుల ప్రవేశమునకు ఎవని చెవులు సముద్రములు వంటివో, ఎవరి చెవులు నిరంతరము నీ కథలు నిండియుండునో, ఎవరి జిహ్వ నీ నామంతో కదుల్చు కంఠము నుండి నీ మృదుమధుర శబ్దము చవి చూచుచుందురో, ఎవరి నేత్రములు చాతకముల వలె నీ నీలమేఘ శ్యామ వంటి నీ స్వరూపము చూచుట కభిలషించి అట్టి రూపమును చూడ నలిదుక్కుల వెతుకుచుందురో, అన్వేషణ జరుపుచుందురో, అట్టి వానిలో మీరు మువ్వురు సదా నివసించవచ్చును. రామ, ఇంతకు వివరించిన చెప్పుకోదునేని ఎవరు అవగుణములను విడిచి సుగుణములను గ్రహింతురో, ఎవరు నీతి నియమముల మార్గమును అనుసరించరో, ఎవరు లోక మర్యాద నొందురో, ఎవరు త్రికరణ శుద్ధిగా సర్వము నీ సృష్టిగా భావించి లోకమే నీ ఆకారంగా విశ్వసించి ఆచరించుదురో, అట్టి వాని హృదయం నీ నివాసము. అయితే సమయానుసారం నేడు నీవు మానవాకారమున మాతాపితల ఆజ్ఞను నెరవేర్చ సంకల్పించివి కనుక నీవు ఆ దృష్టిలో నన్ను అడిగితివి కనుక నేను నా సామాన్య స్థితిలో తెలుపుచున్నాను. చిత్రకూట పర్వతం మీద నివసించవచ్చు. అన్ని విధముల అచ్చట అనుకూలము. అంతేకాదు ఆ పుణ్యస్థలం మనోహరము. అచ్చట సింగములు గజములు సహితము నిర్వైరముగా విహరించును. వేదములతో చెప్పిన మందాకిని నది అచ్చట ప్రవహించును. అత్రి మొదలగు మహామునులు అచ్చట నివసించుచుందురు. నీవు వెళ్ళి వారి ఆశ్రమను కూడా పావనమనర్చుము. ఈ పవిత్ర పర్వతము పుణ్య పావన నదీమ తల్లికి సార్థక నామం అందింపుము అని తెలుపుగానే వాల్మీకి మహాముని ప్రియవచనములు స్వీకరించి ముని అనుమతిని బడసి శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి ప్రయాణమైపోయాను. అతి శీఘ్రకాలంలోనే మందాకిని నదిని దర్శించి అందులో ముగ్గురు స్నానమాచరించి వృక్షఛాయలు విశ్రమించి తదుపరి ఫలములు భుజించి ఆ మనోహరమైన వనమున నలుమూలలా సంచరించి ఒక స్థానమున, ఓ లక్ష్మణ, ఈ మనోహరమైన వనమున ఏది మంచిది ఏది చెడ్డది అని నిర్ణయించలేకపోవచ్చున్నాను. ఈ వనమున మనం కొంతకాలము నివసించవచ్చును కనుక నీవే ఈ స్థలమును నిర్ణయించి ఒక పర్ణశాలను నిర్మింపమని రాముడు లక్ష్మణుడు ఆజ్ఞ ఇచ్చెను.
తక్షణమే లక్ష్మణుడు భరించలేని బాధతో రాముని పాదములపై వాలి, అన్నా, నేనేమీ అపరాధం చేసును? ఇది నా పాప ఫలమా, లేక పరీక్ష చూచుచున్నావా, లేక పరిహారములాడుచున్నావా అని విచారంతో తల కిందకు వంచుకొని బాధపడుచుండెను. రాముడు ఆశ్చర్యమున లక్ష్మణుని దగ్గర తీసుకొని, తమ్ముడా, ఏమి జరిగినది? ఎందుకు ఇంత విచారించున్నావు? నాకేమీ అర్థం కావటలేదు. కారణం తెలిపి నన్ను ఆనందపరచుమని అడిగిరి. అన్నా, నేను సర్వవిధంలా తమకు అర్పితమైన వాడును. నాకు ఇష్టాయిష్టములు ఉన్నవి వేరుగా లేవు. నీ ఇష్టమే నా ఇష్టం కదా. అట్టి నా హృదయం తెలిసి కూడా నన్ను నా ఇష్టం వచ్చిన స్థలంలో పర్ణశాల నిర్మించమని కోరట్లో నా హృదయం బద్దలైనది. తాము ఎక్కడ ఆజ్ఞ ఇచ్చినా అక్కడ వేయుదును. దయచేసి మరొకసారి అట్టి పదములు ప్రయోగించక నన్ను అనుగ్రహింపము. నేను తమ సేవకుడను. సేవ నిమిత్తమే నేను తమను అనుసరించుచున్నాను. తమ ఇష్టానుసారము నన్ను వినియోగించుము, ఆజ్ఞాపించి కార్యము జరిపించుకొమ్ము అని లక్ష్మణుడు దీనుడై ప్రార్థించెను. అంత రాముడు లక్ష్మణుని అనేక విధములుగా సముదాయపరిచి, లక్ష్మణ, ఇంత చిన్న విషయమునకే విచారించనక్కర్లేదు. నేను సామాన్య స్థితిలో అట్లు నిన్ను ఆజ్ఞాపించితిని. నీ హృదయం నేను ఎరిగినది కాదు. రమ్ము నా వెంట. నేనే నిర్ణయించినని లక్ష్మణుని వెంట పెట్టుకుని సీతా సమేతుడై దారి నడిచెను. అట్లు నడుచుచుండ ఒక ప్రదేశమున మందాకిని నది ఉత్తర తీరమును చూసెను. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.